హాయ్ అండి. అందరు బాగున్నారా? ఆగండి. నేను ఒక మంచి వీడియో మీకు చెప్తున్నాను చూడండి. ఈ ఫ్యామిలీని మీకు పరిచయం చేస్తున్నాను. ఇటువంటి ఫ్యామిలీ మీకు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. కంపల్సరీగా ఈ వీడియో మొత్తం మీరు చూడండి. ఎక్కడ కూడా ముందుకెళ్ళకండి, చూస్తూనే ఉండండి. మొట్టమొదటిసారిగా నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందో. 2 టైమ్స్ వెళ్ళవలసింది, నేను వెళ్ళలేకపోయాను. ఈ ఇంట్లో ఈ ఫ్యామిలీ కోసం చెప్తానండి. ఈ ఫ్యామిలీలో 7 అన్నదమ్ములు, 7 తోటికోడళ్ళు, వాళ్ళ కోడళ్ళు, వాళ్ళ మనవడు, మనవరాళ్ళు, అల్లుళ్ళుతో కూతురులతో నిజంగా కలిసిమెలిసి ఇంతకాలం ఇక్కడ ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి. ఈ ఇంటికి మాడపడుచు, ఆ ఇంటి అమ్మాయిని మా ఆడపడుచు కొడుకు ఇచ్చేసామండి. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా ఈ వీడియో నిజంగా నేను ఎంత టైం పట్టిందో నిజంగా వాయిస్ ఇవ్వడానికి. ప్లీజ్ చూడండి, ఎవ్వరు కూడా ఈ వీడియో చూడకుండా ఉండకండి. నాకెందుకు ఎంత సంతోషం, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవ్వరు ఇలాగ లేరండి. నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను 7 అన్నదమ్ములు కలిసి ఉండడం, వాళ్ళ పిల్లలు, కొడుకులు, కూతుర్లు, మనవడు, మనవరాలతో నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాళ్ళ స్టోర్ రూమ్ అండి ఇది. ఆ సామాన్లు, వంటగది సామాన్లు అనమాట, ఎన్ని ఉన్నాయో చూడండి. రోజు ఈ ఇంట్లో ఇలాగే కలిసి తింటారండి. ఒకవైపు ఆడపిల్లలు, ఒకవైపు మగపిల్లలు, మనవడు, మనవరాలు. ఇందులో మా ఫ్యామిలీ లేదండి, వాళ్ళ ఫ్యామిలీ అంతా. నిజంగా ఎంత గ్రేటో. ఈ ఇంటికి ఆడపడుచు కొడుకు ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు. వాళ్ళ గృహప్రవేశంకి వెళ్ళాము. ఇగోండి మా ఆడపడుచు గారి కోళ్ళు. చక్కగా గృహప్రవేశం చక్కగా జరిగింది. ప్రతి ఒక్కరు ఇంట్లో కలిసిమెలిసి ఉంటారండి. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందుకే నాకు చాలా గ్రేట్. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు హ్యాట్సాప్ చెప్పాలండి మెయిన్. నిజంగా ప్రతిలు కలిసి ఉన్నందుకు గ్రేట్ కదండి. ఒకరు ఉంటే ఒకరు ఉండరు ఈ రోజుల్లో, కానీ అలాగా ఇక్కడ ఉంటున్నారంటే గ్రేట్ అండి. నిజంగా మా అన్నయ్య గారు కూతురు ఇంటి కోళ్ళు అనమాట, కట్నం లేకుండా చేసుకున్నారు. ఇగోండి అక్కగారి కోళ్ళే మా అన్నయ్య గారు కూతురు. నిజంగా అక్క చాలా మంచివారండి. ప్రతి ఒక్కరు ఇంట్లో చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ ఉండండి కలిసిమెలిసి ఉన్నందుకు గ్రేట్ అండి. ఇగోండి మా ఆడపడిచి ఎరకత్తి ఈవిడే, వీళ్ళ కూతురు ఇల్లు అనమాట ఇది, అల్లుడు కూతురు ఇల్లు. వీళ్ళు చక్కగా కట్టించి ఇచ్చారండి. ప్లేస్ ఎవరిదైనా కట్టించి దగ్గరుండి కట్టించారంటే గ్రేట్ కదండి. ఒక మాట చెప్పాలి కదండి ఇలాంటి విషయాలు. రోజుల్లో ఎవరండి ఇలా ఉన్నారు? నాకైతే తెలిసి ఎవరు లేరు. నిజంగా పట్టించుకోరండి, చాలామంది పట్టించుకోరు. తల్లిదండ్రులు పట్టించుకోని పిల్లలు ఉన్నారు, కూతుర్లు, కొడుకులు, పిల్లల్ని పట్టించుకొని తల్లిదండ్రులు ఉన్నారండి ఈ సమాజంలో. నిజంగా ఇలాంటి ఫ్యామిలీని నిజంగా గ్రేట్ అండి. వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఒక కోడల తాలూకు వాళ్ళ రిలేటివ్స్ బాగోపోయారు, నిజంగా అందరూ వెళ్ళి ఒక చూసుకుంటారండి, ఓదార్పు ఇస్తారు. నిజంగా గ్రేట్ అండి. ఈ రోజుల్లో ఎలాగున్నామో, ఎక్కడున్నామో కనీసం కొడుకులు కానీ కోడళ్ళు కానీ ఈ ఫోన్ చేసి ఎలా ఉన్నారు మీరు అని అడగన్న స్థితిలో మనం ఉన్నామండి ఇప్పుడు. నిజంగా ఇలాంటి ఫ్యామిలీని తలంచుకొని నిజంగా నాకు ఎంత సంతోషం వేసిందో తెలియదు. పోనీ ఎప్పుడైనా సరే ఎలా ఉన్నారని ఒక్క మాట అడగన్న రోజుల్లో బ్రతుకుతున్నాము. ఈ వృద్ధాప్యాలు ఎన్ని ఉన్నాయండి, ఆశ్రమాలు ఎన్ని ఉన్నాయండి, అనాథలుగా బ్రతుకుతున్నారు. కానీ నేను ఇవన్నీ చెప్పడానికి కాదు, నిజంగా వీళ్ళ ఫ్యామిలీ నిజంగా ఈ వీడియో వాళ్ళు చూసినా ఎవరు చూసినా నిజంగా ఇలాగే ఉండండి, కలిసిమెలిసే ఉండండి. ఏది మనకి కాదు, శాశ్వతం ఏది కాదు. ఇలా కలిసిమెలిసి ఉంటేనండి. వీళ్ళ ఇంట్లో చాలా ఛానల్స్ కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళారండి పండగ టైంలో, వీళ్ళకి ఇంటర్వ్యూల కోసం అంట. నిజంగా ఇంటి ఫ్యామిలీ కోసం నేను మా ఆడపడుచు కొడుకు ఆ ఇంటి అమ్మాయిని చేసుకున్నందుకు నిజంగా నాకు చాలా సంతోషం. ఇంతవరకు నేను ఈ ఇంటికి వెళ్ళలేదండి. చాలా టైం నాకు అవకాశం వచ్చింది కానీ వీళ్ళ పెళ్ళికి కానీ దేనికి వెళ్ళలేదు. ఎందుకంటే నేను అప్పుడు వెళ్ళలేని స్థితిలో ఉన్నాను అనమాట. ఇదిగోండి అంతమంది జీడిపప్పు పోలుస్తున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా సంతోషంగా గడిపారు. నా వీడియోకి చూడండి సపోర్ట్ చేస్తున్నారు అందరూ. నిజంగా అందరూ, నేను పెద్ద ఫోటోగ్రాఫర్నా ఏటి, కానీ నాకు గౌరవిస్తూ చూడండి వాళ్ళందరూ కలిసిమెలిసి. వాళ్ళ కోడళ్ళండి, అందరూ వాళ్ళ కోడళ్ళే.
ఎంత చక్కగా వాళ్ళ అమ్మాయి అనమాట, అక్క పాప. నిజంగా ఎంత సంతోషంగా వీళ్ళు నాకు ఎంత ఆహ్వానించారో. వాళ్ళ ఇంట్లో రూములు ఉన్నాయి, ఎక్కడైనా మేము అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ వాళ్ళకి అలా కాదు, మాకు ఒక రూములు బుక్ చేసి మాకు ఉంచారనమాట. ఇగోండి మా ఆడపడుచు కొడుకు అనమాట. నిజంగా చదువులో ఎంత గోల్డ్ మెడలిస్ట్ అండి, పిహెచ్డి చేశాడండి, ప్రొఫెసర్ అనమాట. ఇప్పుడు 2 సంవత్సరాలు నా దగ్గరే ఉన్నాడండి. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అనమాట. ఇగోండి అక్క అన్నారు, అందరికీ వీడియో తీస్తున్నారు, మాతో కలిసి మీరు రండి అని చెప్పారు అక్క. ఇగోండి అక్కతో కలిసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్